మిత్రులరా, నేడు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఆదోని ఎక్సైజ్ కార్యాలయం ముందు మరి ఆదోనిలోన కల్తీ కళ్ళను అరికట్టాలని చెప్పి మరి గతంలో అనేక సార్లు పత్రికలు రావడం జరిగింది. మరి అఖిల భారత యువజన సమైక్యకు సంబంధించి జిల్లాధికారులకు అయితేనేమి స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారికి అయితేనేమి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక పత్రికల్లో ఈ కల్తీ కళ్ళుపై మరి పత్రికల్లో రావడం జరిగింది. దానికంతా స్పందించి నేడు అఖిల భారత యువజన సమైక్య ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కల్తీ కళ్ళు అరికట్టాలనే కార్యక్రమంలో భాగంగా మరి ఆదోన్లోనే దాదాపుగా నాకు తెలిసి మరొక అంతా కలిసి ఒక 20-25 షాపులు ఉండవచ్చు. మరి అందుకు దాదాపుగా 3600 బాటిల్స్ 4000 వరకు 5000 వరకు కూడా ఈ యొక్క రోజువారీ ఇన్ని బాటిల్స్ కూడా అమ్మకం పోతాయి. ఈ కల్తీ కళ్ళను తాగి మరి ప్రధానంగా ఈ కళ్ళు తాగడానికి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే అధిక సంఖ్యలో దీన్ని సేవిస్తారు. కాబట్టి మరి వాళ్ళు చేసే పనులు కానీ లేదా వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ మరి ఈ కల్తీ కళ్ళు తాగి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన అనారోగ్యాలకు గురైన అది చాలా వాళ్ళ కుటుంబాలనే నాశనం చేసినటువంటి ఇదవుతుంది. కాబట్టి వెంటనే మరి సంబంధిత అధికారులు ఈ కల్తీ కళ్ళపై చర్యలు తీసుకుని మరి దాన్ని ఎవరైతే తయారు చేస్తారో దాన్ని అన్నిటి కూడా అరికట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈత చెట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మరి అక్కడ ఉత్పత్తి అయ్యేది కూడా చాలా తక్కువ. ఇంత రోజుకి మరి ఇన్ని వేల లీటర్లు ఎట్లా వస్తుంది? ఆడ అసలైనటువంటి కళ్ళు గీత కార్మికులు తీసేదంతా ఈడ రోజు సేల్ అయ్యేదంతా కూడా దాని మీద సంబంధిత అధికారులు కూడా పరిశీలన చేసి నివేదిక చేసి మరి అలాంటి కల్తీ కళ్ళు తయారు చేసి అమ్ముతున్నటువంటి వారిపై ఖచ్చితంగా చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఏఐవైఎఫ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సిపిఐగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మరి చట్టరీత చర్యలు తీసుకోలేని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిపై ఖచ్చితంగా ప్రజాందోళన చేపట్టగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీ కళ్ళను రద్దు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ గారు, అదేవిధంగా రమేష్ గారు, లింగప్ప గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా పార్టీ ప్రజా సంఘాల నాయకులతో పాటు ముఖ్యంగా పట్టణ కార్యదర్శి కామె టి వీరేష్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆదోన్లో విచ్చలవిడిగా కల్తీ తయారు జరుగుతూ ఉంది. తయారు అనేది కూడా మేము చెప్పడం లేదు, ఈరోజు పత్రికల్లో కూడా వస్తూ ఉంది. పత్రికలను చూసిన తర్వాత ఎక్సైజ్ సిఐ గారు స్పందించి వెనకనే కల్తీ డిపోల పైన తనిఖీ చేసి దాడులు చేయాల్సిన అవసరం బాధ్యత చాలా అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు కల్తీ కళ్ళు అనేది చాలా దుర్మార్గమైంది. వాటి నుంచి చిన్న వయసు పిల్లలు కూడా పడుతూ ఉన్నారు. ఈరోజు కల్తీ కళ్ళు అయితేనేమి పానా గుట్కా వాటి పైన యువజన సమైక్య అనేది అరికట్టాల్సిన సంఘం బాధ్యత. కాబట్టి బాధ్యతలో భాగంగా ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, కల్తీ కళ్ళు నుంచి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రధాన సూచనలు ఎవరని చెప్తా ఉన్నాం. గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ టైంలో కల్తీ కళ్ళు సంభవించిందని ఎక్సైజ్ అధికారులు వచ్చి సీజ్ చేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పై వీరులు అధికారులతో తీసుకొని వచ్చి దాన్ని తెరిచి ఆదోన్లో అక్కడక్కడ దుకాణాలు ఏర్పాటు చేసి కల్తీ కళ్ళు సేవిస్తున్నారు. ఏదేమైనా కల్తీ కళ్ళను అరకట్టకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. గతంలో కళ్ళు కాదు కదా, కళ్ళు సీస బయటకు వచ్చినా ఊరుకుండే ప్రసక్తి లేదని ఎక్సైజ్ సిఐ గారికి హెచ్చరిస్తూ ఈ అవకాశం సుదర్శన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.